హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త వీడియో వచ్చిందన్నమాట. సో ఇవాళ వచ్చేసి మన రజనీకాంత్ బర్త్డే అనమాట. ఇవాళ మన సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే. సో బర్త్డేకి అయితే ఒక కొత్త వీడియో వచ్చింది. సో ఏ మూవీ నుంచి అంటే మన కొత్త వస్తున్నది కదా, కూలీ. సో కూలీ మూవీ మన కాంబినేషన్ అంటే మన లోకేష్ కనకరాజ్, అనిరుద్ధ్ అండ్ రజనీకాంత్. సో ఇక మొత్తం ఒక మంచి కాంబినేషన్ ఉంది ఒక మూవీ అనమాట. అదే అది మంచిగా అయిపోయింది. జైలర్ దాని తర్వాత వెట్టయాన్ని కూడా, అది కూడా బాగానే ఆడింది. రెండు బాగానే ఆడినాయి. మళ్ళీ ఇప్పుడు మన ఇంకోటి కాంబినేషన్ మన లోకేష్. మరి ఇంకా లోకేష్ కనకరాజ్ మూవీ కాబట్టి ఎల్సీయూలో ఏమన్నా మిక్స్ అంటే చాలా మంది ఉన్నా అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. మళ్ళీ ఒక్కసారేమో లోకేష్ అసలు ఏం లేదు, ఇది సపరేట్ మూవీ అని అన్నాడు. సో మళ్ళీ అది ఇక మరి చెప్పలేము, ఎప్పుడైనా కలిపేసి అంట ఇంటర్వ్యూలో. అంటే ఒకవేళ నేను తీస్తే దేని మూవీ స్టార్టింగ్ నుండి రాస్తాను ఎల్సీయూ అది అని. ఇదైతే సపరేట్ అని చెప్పిండు అనమాట. న్యూస్ అయితే అదే, కానీ ఇక వీ డోంట్ నో. ఇప్పుడైతే ఇది ఒక 56 seconds అయితే మనకు ఒక గ్లింప్స్ వీడియో. మనకి గ్లింప్స్ కాదు కానీ గ్లింప్స్ కూడా ఇచ్చినాం, మనం రియాక్షన్ ఇచ్చినాము. సో ఇదైతే ఇది ఒక డిఫరెంట్ అనమాట. కూలీ చికితు వైబ్ అంట, చికిత్తు ఏదో సంథింగ్. సో మళ్ళీ అదేందో తెలియదు కానీ లెట్స్ సీ, మనం అయితే చూద్దాము. నాకు ఏదో ఒక మంచి ఎలివేషన్ మ్యూజిక్ ఉంటుంది, అది ఇది అని అనిపిస్తుంది ఇక చూస్తుంటే. సో లెట్స్ గో అండ్ రియాక్ట్ గైస్. Some pictures. Okay. నాకు డిఎస్పి గుర్తొస్తుంది. రజనీ బాబా ఎంతమంది డాన్సర్స్ ఉన్నారు. అయినా రజనీకాంత్ ఇది బాగుంది. మనం ఇంట్లో వాడతాం అనుకుంటాం, అంటే మనం ఇట్లా లోపల అనుకుంటాం కదా. సో అదే పట్టుకొని అదే తీసేసింది అని అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ నుండి చేస్తాడు ఒక్కొక్కసారి కొత్త కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ కాదు చెప్తున్నా కదా, మనం ఇంట్లో అనుకుంటాం కానీ కావచ్చు ఇట్లా పాట గారే ఎవరైనా ఇట్లా కలవుతుండే. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ స్టెప్ అసలు ఖాళీ అవతలేదు. అసలు ఇంత ఏజ్ లో కూడా ఇంత కూడా ఏదో స్టార్డమ్ తక్కువైనట్టు స్వాగ్ మెయింటైన్ చేస్తాను. అసలు ఇప్పటికీ కూడా అదే లెవెల్ ఆఫ్ స్వాగ్, అదే లెవెల్ ఆఫ్ స్టైల్ ఉంటది. అది గ్రేట్ అసలు. ఇక నాకైతే ఇక మస్తు అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సంథింగ్ ఏదో కావాలని బర్త్డేకి ఏదో అట్లా పెట్టేదేమో అనుకున్నా, కానీ సాంగ్ ప్రోమో లాగా దింపేసినాడు. సో నైస్ సాంగ్ కావాలి సార్ మాకు కొంచెం. అదే తర్వాత మాకు అసలు అదేంటది మన దేవరా ఫియర్ సాంగ్ మొత్తం అంటే ఆడింది. దానికి ముందు మన మాస్టర్ అన్నారు ఏం సినిమా, లియో సినిమాలో సాంగ్స్ రెడీదా వచ్చేదా. సో అటువంటి టైప్ ఆఫ్ సాంగ్ ఇది కూడా మంచిగా హీరో ఇంట్రొడక్షన్ ఎంజాయబుల్ సాంగ్. సో నెక్స్ట్ ఇదే ఇక నడుస్తుంది. ఇంకా వెనకాల కూడా పెద్ద సెటప్, పెద్ద డాన్సర్స్ అందరు ఇక చాలా మంది ఉన్నారు ఇక మొత్తం. లైక్ అదే చెప్తున్నా, నా రెడీదా వచ్చేదా కొంచెం అదే అట్లనే ఉన్నది. ఇక నాకు తెలిసిందే లోకేష్ కనకరాజ్, అదే ఇక లోకేష్ కనకరాజ్ ఇంకా అనిరుద్ధ్ కలిసిందంటే అదొక వేరే. మళ్ళీ దాంట్లో మన రజనీకాంత్ ఇంకా వేరే ప్లస్. అదే సో అది గైస్ మన సాంగ్ గ్లిమ్సే. సో లెట్స్ గో. అండ్ ఇంకా సాంగ్ నాకు తెలిసి ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ చేయాలా. సో చేస్తే మంచిది, బాగుంటది. అట్లానే కొన్ని ఎక్కువ స్టెప్స్ ఇలాంటి ఫ్యాన్స్ నాకు తెలిసి పెట్టారు అనిపిస్తుంది నాకైతే. పెట్టేసారు మోస్ట్లీ, ఇంకా
లెట్స్ సీ దేకింగ్. ఇప్పుడైతే మనం హ్యాపీ బర్త్డే కింద కమెంట్ చేయండి హ్యాపీ బర్త్డే రజనీకాంత్ అని. సో దట్ గైస్ మన రియాక్షన్ ఫర్ దిస్ కూలీ చికి టు వైబ్ సాంగ్ ప్రోమోది. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. See you in another video. Bye bye.